ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయంపై బైబిల్ క్విజ్. సో, మీకు తెలిసిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ కామెంట్ చేయండి. ఫస్ట్ క్వెషన్. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత ఎక్కడ బోధించుటకును, ప్రకటించుటకును అక్కడి నుండి వారు వెళ్ళారు? మీకొక 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఆన్సర్ వారి వారి పట్టణాల్లో బోధించటానికి, ప్రకటించటానికి వారు వెళ్ళారు. రెండవ క్వెషన్. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను ఎక్కడ ఉండి విన్నారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి చెరసాలలో ఉండి విన్నారనమాట యోహాను గారు. మూడో క్వెషన్ చూసుకుందాం. రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసును అడుగుటకు యోహాను యేసు దగ్గరికి ఎవరిని పంపారు? మీకొక 3 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి యోహాను తన శిష్యులను పంపారు అక్కడికి. నాలుగో క్వెషన్ చూసుకుందాం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అదేవిధంగా ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసో అడిగి తెలుసుకోండి. ఆన్సర్ వచ్చేసి మన యేసు ప్రభువారు. తర్వాతి క్వెషన్ చూద్దాం. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడునో అతడే ఈ యోహాను అని చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ యేసు ప్రభువారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దామా? స్త్రీలు కనిన వారిలో ఎవరికంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని యేసు ఎవరి గురించి అంటున్నారు? ఆన్సర్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ బాప్తిస్మమిచ్చి యోహాను. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ ఏ పట్టణములో యేసు విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవుట వలన యేసు వారిని గద్దించెను? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి కొరాజీను, బెత్సయిదు. తర్వాతి క్వెషన్. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని యేసు ఎవరి గురించి చెప్పారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఇలాగే ప్రతిరోజు దేవునికి మీరు మరింత దగ్గరవ్వాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కపెర్నహూము. చివరి క్వెషన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మీకు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు ఇలానే బైబిల్ క్విజ్‌ని మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయమని చెప్పండి. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా నేను బైబిల్ క్విజ్ అనేది కండక్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్‌లో లైవ్‌లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు వెళ్ళి దానిలో ఉన్న క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయండి. దేవుని వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.